రైట్. ఇప్పుడు జూన్ 3 వరకు కొన్ని గ్రహాల స్థితి బాగుంటుంది అన్నారు కదా, ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు అది పోగొట్టుకుంటే ఏం చేయాలి వాళ్ళు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తాను. రైట్. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు, ఇదిగో నేను మెడలో వేసుకున్నటువంటి ఈ మాల కృష్ణ స్ఫటిక మాల, ఇది వేసుకోండి. వెరీ పవర్ఫుల్ మాల, చాలా పవర్ఫుల్ మాల. లాస్ట్ టైం శ్రీనివాస్ సార్కి ఇచ్చాము, ఆల్రెడీ కుషక్ కార్ కొనుక్కొని వచ్చేసింది నా దగ్గర, కొత్త కార్ కొన్నాడు సార్. సరే, అట్లా ఇది వేసుకోండి. ఇది వేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఇది వేసుకొని కంపల్సరీ నేను చెప్పిన టెంపుల్ టూర్ వెళ్ళండి. ఈ అందరికి చెప్పేది అందరికి చెప్తున్నాను, ఈ టెంపుల్ టూర్ ఎవరైతే కొడతారో వాళ్ళ లైఫ్ లో మిరాకిల్ జరుగుతాయి. నేను చెప్పిన టెంపుల్ టూర్. ఓకే, చెప్పండి. ఫస్ట్ తిరుపతి వెళ్ళండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళండి అంటే చిదంబరంకి వెళ్ళండి. ఆకాశలింగం చిదంబరంకి వెళ్ళండి. చిదంబరం వెళ్ళిన తర్వాత చిదంబరం నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి లేదంటే ఇక్కడ నుంచి చెప్తా, పృథ్వీలింగం నుంచి చెప్తా. పృథ్వీలింగం వచ్చేసి ఏకాంబరనాథ స్వామి పృథ్వీలింగం, జలలింగం జంబుకేశ్వర స్వామి, అగ్నిలింగం అరుణాచల స్వామి, వాయులింగము శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం. సో చిదంబరము, శ్రీకాళహస్తి, అరుణాచలము, జంబుకేశ్వరము, ఏకాంబరనాథ స్వామి, కంచి కామాక్షి అమ్మవారు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయండి. తిరుపతికి వెళ్ళొద్దా ఇంకా? అంటే ఫస్ట్ తిరుపతి స్టార్ట్ చేయండి, ఫస్ట్ తిరుపతి, లేదంటే లాస్ట్ తిరుపతి అయినా పోండి. లాస్ట్ తిరుపతి అయితే ఈజీగా వెళ్ళిపోతారు. కాకపోతే ఇదేంటంటే కొంచెం కాళహస్తి నుంచి మనకి అక్కడికి ఇక్కడ చాలా దూరం అవుతుంది, కాళహస్తికి చిదంబరంకి. సో కానీ ఆ ప్యాటర్న్ లోనే రావాలి. అయితే పృథ్వీలింగం నుంచి అయినా స్టార్ట్ చేయాలి, లేదా ఆకాశలింగం నుంచి అయినా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయాలి. సో మిడిల్లో అరుణాచలం ఏదైతే వెళ్తారో అరుణాచలం దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ ఇప్పుడు అక్కడ నేను చూస్తున్నా చాలా రష్ ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు చేయలేకపోయినా పర్వాలేదు కానీ అరుణాచల దర్శనం అయితే చేసుకోండి. స్వామి దగ్గరనే కూర్చొని 15 నిమిషాలు ధ్యానం చేసుకోండి, చేయగలిగితే గిరి ప్రదక్షిణ చేయండి. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను అరుణాచలం వెళ్ళిన తర్వాత ఇది ఒక ఆపర్చునిటీ. ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటే ఇది ఒక ఆపర్చునిటీ, మీకు లైఫ్ టైం ఆపర్చునిటీ. ఈ సేవ అందరికీ దొరకదు. అరుణాచలంలో ఆ 16 కిలోమీటర్ల రేంజ్ ఏదైతే ఉందో చుట్టూరుగా, అక్కడ ఎవరైనా ఒక క్లాత్ కార్పెట్ కనుక మీరు పరవగలిగితే అది మీకు అద్భుత సేవ అవుతుంది. ఎందుకోసమంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట నడవలేరు, కాళ్ళు కాలుతున్నాయి. రాత్రి నడిచినా పొద్దు నడిచినా ఎప్పుడు నడిచినా ఆ డాంబర్ రోడ్డుకి స్కిన్ అంతా కొట్టుకుపోతుంది, గుచ్చుకుంటున్నాయి. కాబట్టి ఎవరైనా పుణ్యాత్ములు, మీకు భగవంతుడు ఆ సాక్షాత్ అరుణాచలేశ్వరుడు మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని అనుగ్రహించాలి, మీకు మీ లైఫ్లో జాక్పాట్ రావాలంటే మాత్రం ఈ పని చేయండి. లేదంటే ఎవరైనా క్లాత్ కార్పెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీరు ఏదైనా వ్యాపారం చేస్తే మా శ్రీచక్ర పీఠానికి ఒక కొటేషన్ పంపించండి. సార్ 16 కిలోమీటర్లకి ఇంత డబ్బులు అవుతాయని కొటేషన్ పంపించండి, నేనైనా చేపిస్తాను. అది అవునా? సో ఎందుకోసం అంటే అది మంచి ఆపర్చునిటీ నిజంగా. అక్కడ వాళ్ళుగా మీరు ఎండోమెంట్ పట్టించుకోదు. నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీరు అరుణాచలం వెళ్ళండి కానీ హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తా. మీరు హుండీలో డబ్బులు వేయకండి, రమణ మహర్షి ఆశ్రమంలో వేయండి. రమణ మహర్షి ఆశ్రమంలో వేయండి. అక్కడ నుంచి నారాయణి అమ్మ దేవస్థానంకి వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్ వెళ్ళండి, వెల్లూరు టెంపుల్కి వెళ్ళండి. అక్కడ మీరు హుండీలో ఎంత డబ్బు వేసినా మీరు వేసిన దానికి మీకు 10 రెట్లు ఇన్స్టెంట్గా వస్తాయి. దానికి నేనే సాక్ష్యం. నేను 9,000 3 టికెట్లు తీసుకున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళాము, 9,000 టికెట్ తీసుకున్నా. నెక్స్ట్ డే రాగానే నాకు సిల్వర్ది న్యూస్ వచ్చింది. సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 1,50,000 లాభం వచ్చింది. 9కి 90,000 లాభం వచ్చేసింది నాకు, ఇమీడియట్గా వచ్చేసింది లాభం. కాబట్టి ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో మాట్లాడారు. అమ్మ అందరిలో నన్ను చూసి గుర్తుపట్టి, నీ పేరేంటి, నువ్వేం చదువుతావు, నేను జ్యోతిష్యుడు అని చెప్పలేదు. అమ్మ నా వీడియోలు చూడలేదేమో, అమ్మ నన్ను పిలిచి నీ పేరేంటి అని అడిగారు. ప్రదీప్ జోషి. ఏ ఊరు? భాగ్యనగరం అని చెప్పా. మంచిది, ఏం చేస్తావు అంటే జ్యోతిష్యం చెప్తాను. పండిచ్చారు, అన్ని ఇచ్చారు, వెళ్ళి గోశాల చూసిరా అని చెప్పేసి అన్నారు. వెళ్ళి గోశాల చూసి వచ్చాను, చాలా సంతోషం అనిపించింది. నేను అందుకే చెప్తున్నా, మీరు మీరు ఎక్కడ కూడా ఎండోమెంట్ టెంపుల్లో డబ్బులు వేయకండి, నారాయణి అమ్మ ఆశ్రమంలో డబ్బులు వేయండి. అక్కడ గోసేవ 100% జరుగుతుంది, అక్కడ గోసేవ చేయండి. మనము సనాతన ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళకి మనము
దానం చేయాలి. సనాతన ధర్మంని అండగా చేసుకొని ఎవరైతే భక్షిస్తారో సంపాదిస్తారు, భక్షించే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఇప్పుడు దేవ ఆదాయ ధర్మ ఆదాయ అన్నారు కానీ దేవరక్షణ ధర్మరక్షణ అని పెట్టలే కదా. ఫస్ట్ ఆ పేరు మార్చాలి. దేవరక్షణ ధర్మరక్షణ విభాగం అని చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నారు. అంటే మీకు ఆదాయమే కావాలి, ధర్మం గురించి మీకు అనవసరం. అంటే గుడికి వెళ్ళేటువంటి భక్తులు వాళ్ళ ఎమోషన్స్ మీకు అనవసరం, సంబంధం లేదు. మీకు బిహేవ్ చేస్తున్నారు కూడా. నిలువు దోపిడే కదా, ఏ ఆలయానికి పోయినా నిలువు దోపిడీ, ఇటువైపు చూసినా కూడా. తీసుకున్నారండి. మీరు ధర్మ సంరక్షణకి ఏం చేస్తున్నారు? అది కావాలి. మీరు వద్దన్నా మేము వస్తాం. ఆలయాల నిధులు వీళ్ళు వాడుకోవడమే గానీ ధర్మ సంరక్షణకు వాళ్ళు ఎక్కడ వాడట్లేదు. గో సంరక్షణ ఇప్పుడు హిందూ సనాతన ధర్మము నిలబడి ఉన్నదే గోవు మీద. గోవే లేదంటే ధర్మం కాదు, మనుషులే బతకరు. నీకు మట్టిని మాణిక్యంలా మార్చేది, మట్టిని ఆయుర్వేదంగా మార్చేది ఓన్లీ గోమయం మాత్రమే. గోవే లేదంటే నీకు మట్టిలో ఉన్న అన్ని పోతాయి, ఏం మిగులుతుంది? ఏమీ దొరకదు. కాబట్టి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎవరైనా సరే వెళితే ఏ పుణ్యక్షేత్రాలకు అన్నిటికి వెళ్ళండి. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది అంటే అక్కడ రూపాయి వేయకండి. అక్కడ దగ్గరలో ఏదైనా మంచి ఆశ్రమం ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. ఎవరైతే గోసేవ చేస్తారో వాళ్ళకి వేయండి. అంతే. ఇది నా స్వకీయ అభిప్రాయము, తర్వాత మీ ఇష్టము, అది మీ వ్యక్తిగత. ఎందుకోసం అంటే నేను అందరినీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద గురువుల వల్లనే జరుగుతుంది తప్ప పెద్ద పెద్ద సంస్థానాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట నెగ్గదు, వాళ్ళని పని చేయనివ్వరు. నువ్వెవడరా మాకు చెప్తున్నావు, కొత్తగా వచ్చినవా నువ్వు, ఏది ఎట్లుందో అట్లా పోనీ వాళ్ళలో కలిపేసుకునే వాళ్ళకి విశ్రమించరు. అంతే అంతే, అది అంతే, కలుపుకోవాలి. రైట్. ఇప్పుడు కృష్ణమాల గురించి అన్నారు. సో ఈ మాలలు మన దోషాన్ని ఏమైనా తగ్గిస్తాయా? అంటే ప్రొటెక్షన్ చేస్తాయి. ఓకే. ఈ మాలకున్న పవర్ అదే. ఇది కృష్ణ స్ఫటిక మాల, మీకు ఎక్కడా దొరకదు. ఇది ప్రత్యేకంగా నేను తయారు చేయించి తెప్పించుకున్న మాల. ఇది కృష్ణ స్ఫటిక మాల. ఇది దీని ఏంటంటే ఇట్లా గట్టిగా రాస్తే గనక మనకి బొగ్గు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనం చూసుకొని తర్వాత మాల వేసుకోవాలి. నీకు ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది అనుకో, నీకు ఆ స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ ఇక్కడ నీకు స్మరణలోకి వస్తుంది. ఎవరైనా నెగిటివ్ వస్తే ఈ మాలకి తగలగానే, నెగిటివ్ ఆర తగలగానే స్మెల్ బయటకు వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చింది అని అంటే ఏదో నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఆరా ఉందని తెలుసుకోవచ్చు. ఐ సజెస్ట్ వేర్ ఎవ్రీవన్, ఇది అందరూ వేసుకోండి అని చెప్తాను. తర్వాత మేషరాశి వారికి చెప్పాను. ఇప్పుడు వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్ట యోగం రావాలి. ఈ అదృష్ట యోగం రావాలి అని అంటే శత్రుబాధ కూడా రాకూడదు. అదృష్ట యోగం రావాలి, శత్రుబాధ రాకూడదు. వారాహి మాల వేసుకోండి. వృషభ రాశి, మిథున రాశి వారాహి మాల వేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి గురుగ్రహ అనుగ్రహ మాల వేసుకోండి. కర్కాటక రాశికి ఎల్లో కలర్లో ఉంటుంది, గురుగ్రహ మాల ఉంటుంది. అట్లాగే సింహరాశి. సింహరాశికి అదృష్టం రావాలి. అదృష్టం అంటే అదృష్టాన్ని ఆకర్షించాలి. వాళ్ళకి 11 ఇంట్లో గురువు వచ్చాడంటే ఎంతో అదృష్టం రావాలి. కానీ ఆ అదృష్టం గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఆకర్షణ రావాలి, అది లాగాలి అక్కడికి. అది లాగాలి అని అంటే ఏం జరగాలంటే ఆకర్షణ సిద్ధిమాల అని ఒకటి ఉంటుంది, అది వేసుకోవాలి. సింహరాశి వాళ్ళు ఆకర్షణ సిద్ధిమాల వేసుకోవాలి. కన్యారాశి. కన్యారాశికి ఏం కావాలి అని అంటే మాతంగి మాల అని ఒకటి ఉంటుంది, మాతంగి మాల వేసుకోవాలి కన్యారాశి వాళ్ళు. అది వేసుకుంటే వసంత పంచం నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుంది, వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మాతంగి మాల కన్యారాశి. తులారాశి వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహమాల ఒకటి ఉంటుంది. తులారాశి వాళ్ళకి శుక్రుడు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళకి శుక్రుడు సపోర్టివ్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తారు వాళ్ళకి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహమాల తులారాశి వాళ్ళు వేసుకోవాలి. వృశ్చిక రాశి పగడాల మాల వేసుకోవాలి. వృశ్చిక రాశి వారు పగడాల మాల వేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో మంచి వ్యాపారం కలిసి వస్తాయి, విఘ్నాలన్నీ పోతాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక లక్షణం ఒకటి తెలుసుకోండి. వృశ్చికము తన పిల్లలకి సంతానం ఇస్తుంది అని అంటే చచ్చిపోతుందని అర్థం. ఈ ప్రపంచంలో ఒక జంతువు, అందుకే మన రాశులు ఊరికే బెటరు. వృశ్చిక రాశి వృశ్చికానికి ఏంటంటే అది పిల్లలకు సంతానం ఇవ్వాలంటే తల్లి పొట్టను చీల్చుకొని పిల్లలను ఒకటేసారి బయటకు వస్తాయి, వచ్చి అవి తల్లినే తింటాయి, తిని అవి మనుగడ సాగిస్తాయి. అది వృశ్చిక లక్షణం. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏంటంటే వాళ్ళ వల్ల ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళనే తొక్కుతారు. మన మీడియాలోనే ఒక క్లయింట్ ఉన్నారు నాకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోనోపాలి 2 మీడియాలు ఉంటాయి. ఆ మీడియా కంపెనీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆ మీడియాను దొక్కుతున్నాడు.
మీ ఆడియో ఫంక్షన్స్ అన్ని అవే ఉంటాయి. ఓకే ఓకే. సరే అట్లా ఉంటారన్నమాట. సో అలాంటి జాతకాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. వాళ్ళు ఎవరికైతే మేలు చేస్తారో, ఎవరికైతే వాళ్ళకి లిఫ్ట్ చేస్తారో వాళ్ళే వీళ్ళని నొప్పుతారు. సో అందుకే వృశ్చిక రాశికి ఏం కావాలంటే పగడాల మాల కావాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఆ పగడాల మాల వల్ల లక్ వస్తుంది. నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి ఏంటంటే ఇది చాలా ప్రత్యేకం. ధనుస్సు రాశి వాళ్ళకి ఎందుకోసం అంటే వీళ్ళకి 4వ ఇంట్లో శని వచ్చాడు. ఈ ఇల్లుని జప్తు చేస్తాడు, కార్లను జప్తు చేస్తాడు, ఇంకో ఇల్లు మారుస్తాడు, ఇబ్బందులు చేపిస్తాడు, కానీ డబ్బులు వస్తాయి. సో ఆ పరివర్తనలు చెందుతూనే ఫినాన్షియల్గా గెయిన్ అవ్వాలి అని అంటే ధనుస్సు రాశి వారు వేసుకోవాల్సిన మాల కృష్ణ స్ఫటిక మాలనే వేసుకోండి. మీకు అదే సెట్ అవుతుంది. శని మీకు ఇబ్బంది కలగొద్దంటే కృష్ణ స్ఫటిక మాల వేసుకోవాలి ధనుస్సు రాశి. ఇక మకర రాశి. మకర రాశికి గురుగ్రహ మాల వేసుకోండి. గురువు 6వ ఇంట్లో నుంచి 7వ ఇంట్లోకి వచ్చేస్తాడు అంటే లక్కిస్తాడు. 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే రుణాల పాలు చేస్తాడు. కాబట్టి గురుగ్రహ మాల వేసుకోవాలి మకర రాశి వాడు. ఇక కుంభరాశి. కుంభరాశి వారు కూడా ఆకర్షణ సిద్ధి మాలనే వేసుకోవాలి. ఎందుకోసం అంటే వాళ్ళకి పంచమ గురువు ఉన్నాడు కానీ ఏలినాటి శని ఉంది కదా. సో వాళ్ళు కృష్ణ స్ఫటిక మాల వేసుకోవాలి, అట్లాగే ఆకర్షణ సిద్ధి మాల కూడా వేసుకుంటే మంచిది. ఇవి కనుక చేసుకోగలిగితే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి.